చేస్తుంటే బాగుంది సినిమా, అలాగేం లేదు, బాగుందనే చెప్తున్నారు. అంటే ఇది వాంటెడ్ గా నెగిటివ్ చేశారు అనుకోవచ్చు ఒక పర్టికులర్ కొంతమంది. అంతే, నెగిటివిటీ కావాలని చేస్తున్నదే. లేకుంటే ఈ ఆ నెగిటివిటీ వల్ల మూవీ డ్యామేజ్ అయింది అనుకోవచ్చా బ్రో ఇప్పుడున్న సిచ్యువేషన్ పట్టుకుంటే? అంటే మేబీ యూత్ కొంచెం టాక్ వచ్చాక వెళ్దాం అనుకున్న వాళ్ళు సెకండ్ డే థర్డ్ డే వెళ్ళొచ్చేమో. బట్ మౌత్ టాక్ బట్టి ఫ్యామిలీస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ లోపల కూడా ఫ్యామిలీస్ మాట్లాడుకుంటున్నాయి మూవీ బాగుంది అని చెప్పి. సో నేనైతే టాక్ డెఫినెట్గా డే 2 డే 3 ఇంకా టాక్ ఇంప్రూవ్ అవుద్ది అని అనుకుంటున్నాను. ఎందుకంటే లోపల కూడా 2-3 ఫోన్లు మాట్లాడుతుంటే విన్నాను అనమాట. అరే నువ్వు చెప్పినట్టు లేదు, మూవీ బాగుంది అంటున్నారు. సో టాక్ డెవలప్ అవ్వచ్చు డెఫినెట్గా. ఓకే, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించిందండి? రామ్ చరణ్ అయితే మూవీకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. ధ్రువ కానీ, తర్వాత రంగస్థలం, RRR, ఇందులో కూడా ఆ షేడ్స్ మీకు ఏవైతే ఉన్నాయో, కాలేజ్ రోల్ కానీ, IAS కానీ, పాతకాలం కానీ, అన్ని వేరియేషన్స్ మనకు ఒక హీరోలో ఇచ్చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడున్న హీరోస్లో చాలా తక్కువ మంది మాత్రం ఇన్ని వేరియేషన్స్ ఒక మూవీలో చూపెట్టగలుగుతారు. బాడీ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, అవన్నీ ప్లస్ అయ్యాయి చరణ్కి. సో ఈ మూవీలో మైనస్ అంటే శంకర్ గారి డైరెక్షన్ అనుకోవచ్చా, లేకుంటే స్టోరీ లైన్ అనుకోవచ్చా? శంకర్ గారి డైరెక్షన్ అనుకోలేము. అంటే శంకర్ బెస్ట్ కాకపోవచ్చు, మనకి ఆ రేంజ్ లేదు. బట్ డెఫినెట్గా శంకర్స్ కంబ్యాక్ ఫిల్మ్. ఓకే, అంటే చాలా మంది ఆచార్యతో కంపేర్ చేస్తారు. ఆచార్య కంటే ఉందని దానికి ఎలా డిఫైన్ చేస్తారు? లేదు, ఆచార్య కంటే చాలా బెటర్. ఆచార్యతో అసలు కంపారిజన్ లేదు. అందులో మనకు ఒక హై మూమెంట్ ఏమి ఉండదు, అలా వెళ్ళిపోతుంటది. ఇది అలా కాదు, ఆచార్యమే చాలా బెటర్. ఇది ఆచార్యతో కంపారిజన్ అలాగేం లేదు. సుకుమార్ గారు రంగస్థలానికి రాలేదు నేషనల్ అవార్డు, బట్ గేమ్ చేంజర్ పక్కా హౌస్ ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంది అన్నాడు. ఆ లెవెల్లో ఉందా నిజంగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్? అయితే బాగుంది, బట్ నేషనల్ అవార్డు అనేది మనం చెప్పలేము. థ్యాంక్ యూ.